శ్రీధర్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, టెంపుల్ చైర్పర్సన్ హనుమంత్ రావు పటేల్ గారికి, స్పెషల్ ఆఫీసర్ డిడబ్ల్యూఓ గారికి, మండలాధికారులు, జరాసంఘం ప్రజాప్రతినిధులు, జరాసంఘం రైతులు, ప్రజలు, మహిళా మనులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించి వారికి వారి భూ హక్కులు అందజేయాలి అని చెప్పి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వరకు ఉన్న ధరణి సిస్టంలో మరి రైతులు వారి సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఎన్నిసార్లు కార్యాలయాలు చుట్టూ తిరిగినా కూడా వారి సమస్యలు మాత్రం పరిష్కారం చేయబడట్లేదు. 2 ఏళ్ల నుంచి కూడా అవే సమస్యలతో తిరుగుతున్నారు, కానీ వారికి వారి పట్టదారు పాస్బుక్స్ అయితే రావట్లేదు. మరి ఇది మరి చాలా అన్యాయం చేస్తున్నట్టు ఉంది. మరి వీరికి అందరికీ కూడా న్యాయం చేసి త్వరగా వీరికి భూ హక్కులు అందించాలి అంటే ఏం చేయాలి, సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అన్న విషయం మీద ఏడాది పాటు కూడా చర్చలు కొనసాగించి రైతు సంఘాలతో, అధికారులతో, మేధావులతో, ఇతర రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలు కూడా పరిశీలించి అన్ని చట్టాల నుంచి కూడా ఒక మంచి అంశాలతో ఈ కొత్త నూతన భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చట్టం ద్వారా రైతులు వారి సమస్యలు చాలా వరకు మండల ఆఫీస్లోనే పరిష్కారం చేయబడతాయి. ఇది వరకు లాగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు, CCLA కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 90% వరకు కూడా ఏవైతే సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా మీ సేవలో దరఖాస్తు చేస్తే మండల ఆఫీస్లోని తహసీల్దారే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి, అభ్యంతరాలు వస్తే ఇరు పార్టీలో కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్ కూడా రైతులకు అందించడం జరుగుతుంది. ఇది వరకు లాగా మాకు తెలియకుండా ధరణిలో పేర్లు మార్చేస్తున్నారు, మాకు తెలియకుండా వేరే వారు భూమి చేసుకున్నారు, ఇప్పుడు మా పేర్లు ఎక్కించండి, ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలానే DCMS చైర్పర్సన్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నమస్తే. సభ కొనసాగిస్తున్నాము. అయితే ఇది వరకు లాగా అటువంటి తప్పిదాలు జరగకుండా ఏదైనా భూమిలో మార్పులు చేస్తే అవి పార్టీస్ అందరికీ కూడా సమాచారం ఇచ్చి చేయాల్సి వస్తుంది. అలానే ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో రైతు సంతృప్తి చెందకపోతే అప్పీల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు ఎవరైనా వచ్చి ధరణిలో మా పేరు పడింది, మా పేరు రాలేదు, ఆ పేరు మార్చి మా పేరు ఎక్కించండి అంటే అది వీలయ్యేది కాదు. కేవలం సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే పేర్లు సవరణ చేయడానికి ఉండేది. మరి ఇప్పుడు అలా కాకుండా అప్పీల్ వ్యవస్థ అంటే MRO ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందలేదు, మీకు న్యాయం జరగలేదు అనుకుంటే RDO ఆఫీస్లో అప్పీల్ వేసుకోవచ్చు. RDO ఆఫీస్లో RDO గారు ఎంక్వైరీ చేసి పరిశీలించి మళ్ళీ కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి దాంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఈ విధంగా 2 అంచెల అప్పీల్ సిస్టంతో మీరు మీ భూ సమస్యలన్నీ కూడా రెవెన్యూ కోర్ట్స్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ కోర్టుకి ఓన్లీ సివియర్ కోర్ట్ టైటిల్ డిస్ప్యూట్ ఉంటేనే సివిల్ కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది, లేదంటే మీ సమస్యలన్నీ మా తహసీల్దారు, మా RDOలే పరిష్కరిస్తారు. అలానే భూ సరిహద్దుల మధ్య కలహాలు, కొట్లాట్లు ఇవన్నీ మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటాము. వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూకమతానికి కూడా జియో కోఆర్డినేట్స్ అన్నవి క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ రైతు భూమి 5 ఎకరాలు ఎక్కడ ఉంది అన్నది లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో పాటు క్యాప్చర్ చేసి ఒక భూమి పటం కూడా తయారు చేసి పట్టదారు పాస్బుక్లోనే ఆ భూ పటం కూడా జత చేర్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఒక రైతుకు వారి భూమి ఎక్కడుందో తెలుస్తుంది. ఏదైనా గొడవ వచ్చినా కూడా సర్వేయర్ వచ్చి ఆ భూ పట్టం ఉంటుంది కాబట్టి
ఇది వీరి భూమి, పక్కనున్న వారు మీరు ఎంటర్ అవ్వద్దని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంతో సర్వే డిస్ప్యూట్స్, భూ సరిహద్దుల వల్ల వచ్చే గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. రైతులకు ఒక భద్రతను కూడా కలిగించిన వారం అవుతాము. అలానే పేద ప్రజలకు, మహిళలకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు కూడా ఉచిత న్యాయ సేవ అందించడం మన చట్టంలో భాగంగా రాయడం జరిగింది. మరి దీని ద్వారా ఉచిత న్యాయ సేవ కూడా మీరు పొందగలుగుతారు. అలానే ఏవైనా నిషేధిత జాబితాలో పాస్బుక్స్ ఇవ్వడం జరిగితే CCLA గారికి అవి సరిచేసే అవకాశం ఉంది. ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదంటే స్వయాన CCLA గారు కూడా ఇటువంటివి ఏమైనా వారి దృష్టికి వస్తే సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరించే విధంగా, వారికి అందుబాటులో ఉన్న తహసీల్దార్ ఆఫీస్లోనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రైతులు వారి సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. అలానే మన రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏవైతే సమస్యలతో మండల ఆఫీసులకు, RTO ఆఫీసులకు వస్తున్నారో ప్రజలు, అవన్నీ కూడా మీరు విని మన భూభారతి మాడ్యూల్లో తప్పకుండా పరిష్కరించాలని, త్వరగా వారి భూ హక్కులు అందించాలని కూడా కోరుతూ ఈ సభను ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.